నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రైతు ఏదైతే పసుపు రైతన్నలు ఎవరైతే ఉన్నారో చాలా మంది సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇందూరు గడ్డపై ఈ పసుపు బోర్డు కార్యాలయం అనేది ఏర్పాటు కావడం అనేది నిజంగా చాలా మంచి శుభసూచకం అని చెప్పుకోవాలా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులసారి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నించుదాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఏదైతే మీరు పట్టుపట్టి ఖచ్చితంగా మాటలతో కాకుండా చేతలతో చూపించారు ఎంపీ అరవింద్ గారు అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉందన్న, అంటే సొంత గడ్డ పైన ఇలా మీరు వాగ్దానం చేసి నెరవేర్చుకున్నారు, దాంతోపాటు రైతన్నలు అంతా కూడా ఇలా ఖుషి అయిపోతా ఉన్నారు. సో ఏమని మాట్లాడాలనుకుంటా ఉన్నారు? మా తాతలు, ఎందుకంటే ఇది 5 దశాబ్దాల కళ, మా తాతలు కలగన్నారు, మా తండ్రులు పోరాడారు. మా సమయం వచ్చేటలకే సగం జీవితం అయిపోతున్న సందర్భంలో ఇది సాధించాం. 5 దశాబ్దాల నుంచి ఇందూరు నుంచి జగిత్యాల వరకు, అలాగే కరీంనగర్ నిర్మల్ ప్రాంతంలో పసుపు పండించే రైతాంగం ఇక్కడ బోర్డు వస్తే రైతుల భవిష్యత్తు బాగుంటుంది, బోర్డు కోసం అని చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వము, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత ముఖ్యమంత్రి కూతురై ఉండి పార్లమెంట్ మెంబర్ అయి ఉండి వాళ్ళకి ఆశ కల్పించి, కేసీఆర్ ఎన్నో సందర్భాల ఇందూరుకు వచ్చిన సందర్భాలు, బాల్కొండ కానీ ఆర్మూర్ కానీ ప్రాంతంలో తిరుగుతున్న సందర్భాల్లో కేసీఆర్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలో మేము చేస్తామని చెప్పి. ముఖ్యమంత్రి వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఒక ఆశ కలిగింది. ముఖ్యమంత్రి కూతురు ఇక్కడ ఉన్న సందర్భంలో 100 రోజులలో ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు, ఎన్సిహెచ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని ఇవన్నీ వాగ్దానాలు వెళ్ళిన తర్వాత రైతులకు పసుపు బోర్డు వస్తుందేమో అని ఆశ ఉండే. పసుపు బోర్డు గురించి చాలా రకాలుగా రైతులు పోరాడడం జరిగింది. ఇవన్నీ పోరాటం చేసిన సందర్భంలో 6 సంవత్సరాల కిందట ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయో, పార్లమెంట్ ఎన్నికలు రైతులు మన ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి సుమారు 170 మంది పైచిలుక మంది రైతాంగము పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి దేశం దృష్టిని మొత్తాన్ని ఇక్కడికి చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న సందర్భంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డ ధరంపూర్ అరవింద్ గారు ఏ రైతు అడగలే ఆయన. కానీ ఈ రైతాంగ సమస్య, ఎందుకంటే ఆయన పాదయాత్ర షుగర్ ఫ్యాక్టరీ గురించి, మిగతా రైతాంగ సమస్యల గురించి, జగిత్యాల నుంచి బోధన వరకు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో ఈ రైతుల యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన స్పష్టంగా బాండ్ పేపర్ రాసిచ్చారు. బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత ఆయన గెలవగానే రైతులేమో 170 మంది నిలబడి వాళ్ళకి సంబంధించిన 95,000 ఓట్లు రైతాంగం ఓట్లు వేసుకున్నారు. వాళ్ళ ఓట్లు వాళ్ళ రైతాంగం వేసుకున్నారు. అరవింద్ గారి మెజార్టీ తగ్గింది రైతులు నిలబడడం వల్ల. లేకపోతే అరవింద్ గారు అదే ఎలక్షన్ 1,50,000 పైచిలకు ఓట్లతో గెలవాలి. అయితే ఇదేదో అరవింద్ గెలిపించినందుకు చేసినందుకు అని ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు వచ్చినాయి. కానీ ఏ రోజు కూడా అరవింద్ దాన్ని డిఫర్ కాకుండా గెలిచిన తర్వాత 5 రోజుల నుంచే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈయన మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా అన్ని రకాల దాడులు, ఒక రకంగా దాడి కాదు. అతని ఇంటి మీద దాడి చేశారు, అతని కారు మీద దాడి చేశారు, భౌతికంగా దాడి చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే మానసికంగా విచిత్రమైన ఒక ఇది పెట్టుకున్నారు. ఇవి అన్నీ చూసిన తర్వాత కూడా అరవింద్ ఏ రోజు కూడా దీని గురించి ఇది కాకుండా ఎంపీ గారు ఆయన అంటే నేను వారితో జాయిన్ అయిన తర్వాత నేను వారితో ప్రయాణిస్తున్న ప్రయాణంలో నేను చూశాను. ఆయన స్పైసెస్ బోర్డు తెచ్చుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఏసి ఇక్కడ పసుపు బోర్డు కావాలి. అంటే ఈ స్పైస్ బోర్డు గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అంటే, ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదనేటట్టుగా పబ్లిక్ లోకి తీసుకెళ్లారు అన్నట్టు మనకు తెలుస్తుందండి. అంటే భారతదేశంలో గత 35 ఏళ్ల నుంచి బోర్డు అనేది లేదు. బోర్డ్స్ అనేది లేవు భారతదేశంలో. ఏ బోర్డు వేయడం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. ఆయన బోర్డు ఇస్తా అని చెప్పాడు. అందుకోసం స్పైసెస్ బోర్డుకు సంబంధించి పసుపు అనేది స్పైసెస్లో వస్తుంది. ఆ స్పైసెస్ బోర్డులో వస్తుంది కాబట్టి ఈ బోర్డు ఉంది కదా అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్డం మొదలు పెట్టారు. లేదు నాకు కావాలన్నారు. అయినా కానీ సరే ఇప్పుడైతే రైతులకు ఇమీడియట్ ఆక్సిజన్ ఇద్దామని చెప్పి స్పైసెస్ బోర్డు కేంద్రీయ ఎక్స్టెన్షన్ సెంటర్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా మంది అవగాహన లేక కూడా ఈ స్పైస్ బోర్డు గురించి దుష్ప్రచారాలు కూడా చేస్తున్నట్టు మనకు క్లియర్ గా తెలుసు. చాలా చేశారు. స్పైస్ బోర్డు గురించి ఎన్ని చేయాలని చేశారు. పర్టికులర్ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రిగా మాకు చేత కాలేదు, ముఖ్యమంత్రి కూతురుగానే చేత కాలేదు, ప్రజలు ఓడగొట్టారు మమ్మల్ని. ఇవల్ల ఈ యొక్క యువకుడు లాంటి వాడు వచ్చి ఈయన తెచ్చుకుంటున్నాడు స్పైస్ బోర్డు అని చెప్పేసి, స్పైసెస్ బోర్డు తెస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చాలా రకాలుగా దాడులు చేశారు. ఇవన్నీ దాడులు చూసిన తర్వాత కూడా ఆయన, నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ఆయన ఎంత ఇది అంటే కేంద్రకు సంబంధించిన ఒక కేంద్ర మంత్రివర్యులు, కేబినెట్ మంత్రివర్యులు యొక్క ఇంట్లో వారి తండ్రి గారు చనిపోతే ఢిల్లీ నుంచి 500 కిలోమీటర్లు వారి డ్రైవర్ ఆ రోజు అనారోగ్యంతో సెలవులో ఉన్నాడు.
500 కిలోమీటర్ వ్యక్తిగతంగా నడిపించుకొని కార్ డ్రైవ్ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి కలిసి మళ్ళీ రాత్రి రిటర్న్ అవ్వడం జరిగింది. అంటే ఒక 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేయడం జరిగింది హైవే మీద. ఒక పార్లమెంట్ మెంబర్ వ్యక్తిగతంగా రోజు, ఎందుకంటే ఎంత డ్రైవింగ్ వచ్చినా కానీ రోజు డ్రైవ్ చేయం, డ్రైవర్స్కి ఇస్తాం కాబట్టి ఎంత ఇబ్బంది పడిండో మీకు ఆలోచించుకోవాలి. రెండోది, సొంత వాళ్ళ నానమ్మ ధర్మపురి శ్రీనివాస్ గారి మదరు చనిపోయిన సందర్భంలో అదే రోజు ఢిల్లీలో పసుపు బోర్డుకు సంబంధించిన ఒక చిన్న మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ ఎంత అయినా కానీ కంపల్సరీ అటెండ్ కావాలన్న ఆలోచనతో ఆయన స్పష్టంగా కూడా ఈ పసుపు బోర్డు గురించి అటు వ్యక్తిగతంగా ఎన్నో సందర్భాలు, ఇక్కడ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంటే మేము ఫోన్ చేస్తే నాకు పసుపు బోర్డు మీటింగ్ ఉందంటుంటే, లేదు పెద్ద ఎత్తున 5-6 వేల మందిని జమ చేసి మీటింగ్ వస్తుంది అంటే లేదు నాకు పసుపు బోర్డు మీటింగ్. చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు, అంటే ఎవరైతే సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అరవింద్ ధర్మపురి వెళ్ళిరంటే చాలా మంది ఆయన నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలన్నట్టుగా చాలా మంది బిహేవ్ చేస్తుండే అని చెప్పేసి అమిత్ షా గారే ఓపెన్ గా కొరుట్ల మీటింగ్ లో చెప్పాడు, అరవింద్ వస్తుండే పసుపు బోర్డు అడుగుతానని చెప్పి మేము పక్కకి తప్పించుకొని పోయేటోళ్ళము. అంత ఇదిగా అంటే అరవింద్ అంటే పార్లమెంట్ ఒక బ్రాండ్ పడిపోయింది, పసుపు అరవింద్ అని చెప్పి పిలిచే బ్రాండ్ పడిపోయింది. వాళ్ళ నుంచి రాజకీయంగా చాలా మందిని చూస్తుంటాం మాట ఇచ్చి తప్పేటోళ్ళను. ఎంతో మంది ఎన్నో చేశారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఇంకోటి అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో వాగ్దానాలు చేసి 420 వాగ్దానాలు చేసి వచ్చింది, ఇవాళ అన్ని మర్చిపోయింది. కానీ అరవింద్ అనే వ్యక్తి ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత ఎంత స్పష్టంగా ఆయన దాని గురించి ఫైట్ చేయడం జరిగిందంటే ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పేసి. ఇవాళ 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి దేశంలో బోర్డు లేని సందర్భంలో నేను మొన్న ఒక రోజు బీహార్కి పని మీద వెళ్తే పాట్నాకి వెళ్ళిన సందర్భంలో చెప్తున్నారు, आप कहाँ से आए हैं? ऐसा निजामाबाद से आए हैं. अरे आपका सांसद करे सो हमारा को यहाँ पे మకానా బోర్డు అనే కొత్తగా వచ్చింది. మకానా బోర్డు వచ్చింది. బోర్డు రావడం కారణం ఏంటి అంటే పసుపు బోర్డు రావడం వల్ల దేశంలో ఒకసారి ఓపెన్ అయిపోయినాయి గేట్లని. ఇన్ని రోజులు గేట్ బంద్ ఉండే, ఇలా గేట్లు ఓపెన్ అయినాయి. ఆ గేట్లు ఓపెన్ కావడం వల్ల మకానా బోర్డు వచ్చింది అని చెప్తే అది కేవలం ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధన వల్లనే దేశంలో ఇంకో 3-4 బోర్డ్స్ వచ్చినాయి. అంటే ఇవాళ ఒక వ్యక్తి పోరాడితే ఏ రకంగా ఉంటుందో మనం చాలా సందర్భం చూసాం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళని చూస్తాం, మనం మాదిగ ఉద్యమ సమితి మందకృష్ణ మాదిగ గారు ఉంటాం, బీసీల గురించి ఆర్ కృష్ణయ్య గారు అంటాం. అలాగే పసుపు అని ఎక్కడెక్కడ డిస్కషన్ వచ్చినా కానీ ధర్మపురి అరవింద్ వస్తుంది. అది స్పష్టంగా కూడా ఉందన్నమాట. అది ఏదైతే దేనికోసం అయితే ఏ లక్ష్య సాధన కోసం అయితే ఆయన చేశాడో అది 100% ఇవాళ సక్సెస్. కాకపోతే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా చాలా మంది దుష్టశక్తులు కూడా అరవింద్ ధర్మపురి గారికి అడ్డుపడ్డాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా దుమారం లేపుతా ఉంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేల హస్తం కూడా కొంత ఉంది అని చెప్పేసి. అంటే వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా అరవింద్ ఇది అవుతుండు, పసుపు బోర్డు తెచ్చిండు. జనవరి 14వ తారీఖున పీయూష్ గోయల్ గారు దాన్ని ప్రారంభించారు. ఇది చేసిండు. ఇక్కడ లోకల్ రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిని చైర్మన్ చేయడం జరిగింది. పసుపు బోర్డు తెస్తా అని చెప్పాడు, కానీ పల్లె గంగా లోకల్ని చైర్మన్ చేస్తా అని చెప్పారు, అయినా తెచ్చిండు. లోకల్ కార్యాలయం తెచ్చాడు, పసుపు బోర్డు కార్యాలయం. బోర్డు కార్యాలయం ఏదో ఢిల్లీలో లేకపోతే ఇంకో దగ్గర. ఇప్పుడు మన పసుపు మన దగ్గర 50,000 ఎకరాలు పండుతుంది. అదే పక్కపొంటి మహారాష్ట్ర తీసుకుంటే 2 లక్షల ఎకరాలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా 23 రాష్ట్రాల్లో పంట పడుతుంది. కానీ మనకన్నా ఎక్కువ పడుతున్న రాష్ట్రాలకు పంపలే పసుపు బోర్డు, మన దగ్గరికే తీసుకురాడు. అంటే పసుపు అంటే బ్రాండ్గా ఇందూరు పార్లమెంట్ మెంబర్ ధర్మపురి అరవిందే పసుపు అయ్యాడు. సో ఎవరైతే రైతన్నల గురించి మాట్లాడుకుంటే రైతన్నల బాధ, రైతన్నల కన్నీళ్ళు తూడ్చే విధంగా ఇలా చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా ఉండబోతా ఉంది ఇలా పనితనం అనేది? అంటే ధర్మపురి అరవింద్ గారు ఏది ఆలోచించినా కానీ మీకు తెలుసు, స్పైసెస్ బోర్డు తీసుకొచ్చి ఏం చేశారు, బంగ్లాదేశ్కు డైరెక్ట్ ట్రైన్ వేసాడు, ఇంపోర్ట్ తగ్గించాడు, దానికి సంబంధించిన వ్యాపారస్తుల కమిషన్, ఆయన దగ్గర అవినీతి ఉండదు, రూపాయి కమిషన్ ఉండదు, ఎవరి దగ్గర రూపాయి ఖర్చు పెట్టనియడు. ఈ రోజు వరకు ఇంతమంది పసుపు రైతులు తిరుగుతున్నారు కదా, ఉద్యమం చేస్తున్నారు. ఏ ఒక్క రైతు వచ్చి ధర్మపురి అరవింద్కు మేము రూపాయి ఛాయ్ తాగిపించాం, 10 రూపాయలు ఛాయ్ తాగిపించడం చెప్పిన సందర్భాలు లేవు. కారణం ఏంది? అదే ఏ ప్రాజెక్ట్ అన్న గతంలో మా ఇందూరు జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో తెలంగాణలో పర్టికులర్ ఉందంటే ఒక మినిస్టర్ దగ్గరికి పోతే ఇన్ని వేలని వీడీసీలు రాయడం, ఇంత కార్లకు ఖర్చు అయింది, ఇంత భోజనాల ఖర్చు అయింది రాయడం. కానీ పసుపు బోర్డు వచ్చిన సందర్భాల్లో ఏ ఒక్క రైతు కనీసం నా జోలికే 100 రూపాయలు పెట్టుకున్నా అని చెప్పే పరిస్థితి లేదు. అది ధర్మపురి అరవింద్ కమిట్మెంట్. అంటే నిజామాబాద్ జిల్లాలో ఈ ఏదైతే పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు, మరికొద్ది రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తంలోనే చేస్తారు అని అంతే చాలామంది అనుకుంటా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే రైతన్నలు, పసుపు రైతన్నలు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉంటుందన్న? అంటే వాళ్ళకు ఇప్పటి వరకు ఒక కార్యాలయం అనేది లేదు, కాకపోతే పర్టికులర్గా ఇలా ఒక మాకంటూ మా బాధ చెప్పుకోవడానికి, మా బాధ వినడానికి సమ్ పర్సన్స్ అయితే ఉన్నారని చెప్పేసి వాళ్ళు భరోసాలో ఉన్నారు. సో ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి రైతన్నలకి? పసుపు రైతులకు పసుపు బోర్డు వల్ల ముఖ్యంగా ఏంటంటే
ఇల్లు లేనోడికి ఇల్లు ఉన్నట్టు. ఇల్లున్న తర్వాత సగం సమస్యలు అదే తగ్గిపోతుంది. ఇక మిగతా సమస్యల గురించి ఎందుకంటే చైర్మన్, బోర్డ్ డైరెక్టర్స్, ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పసుపు పండించే రైతాంగాన్ని అందరికీ కూడా వారికి కావాల్సిన విత్తనం ఏముంటుంది, వారికి కావాల్సిన అసలు పసుపు ఏ రకంగా పసుపు వల్ల రైతు ఇంకా ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి రైతుకు అవన్నీ కూడా అధ్యయనం చేసి దానికి తగ్గట్టు బాయిలర్స్ కానీ లేకపోతే డయర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మిషనరీ కావాలనుకుంటే మిషనరీ కానీ వాల్యూ యాడెడ్ సంబంధించి ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ రావడం కానీ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పసుపు బోర్డు వల్ల ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ పెరగడంతో కాదు రైతాంగం సంతోషం, ఆర్థికంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి సార్. అవునండి, అంటే దేశవ్యాప్తంగా కొన్ని వేల టన్నులు కూడా బయటకు ఎక్స్పోర్ట్ కావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అంటే ఇంకెంత వెళ్ళే అవకాశం ఉంది, అంటే మనకి ఎక్స్పోర్టింగ్ అనేది పెరిగే అవకాశం? ఒకటి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం రైతుకు ఏం బెనిఫిట్ చేస్తాం అనేది పసుపు బోర్డు చేస్తుంది, కానీ రైతుకు ఇంకా మంచి రేట్ ఏ రకంగా రావాలని కామర్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళ అధికారులను పెట్టడం జరిగింది. ఇది కాబట్టి మనం తినే ముందే దాని రుచిని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. మంచి పంట వస్తుంది, మంచి రైతుకు బెనిఫిట్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాం. పసుపు బోర్డు వల్ల 100% బెనిఫిట్ అవుతుంది. ఈ పసుపు బోర్డు కారకుడు అరవింద్, దాన్ని రేపొద్దున కూడా రైతు కళ్ళల్లో సంతోషం వచ్చేంత వరకు కూడా అరవింద్ గారి నాయకత్వంలో పసుపు బోర్డు